తలకిందులైనా ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాను రేవంత్ రెడ్డి చెప్పలేదా? మరి అయిపోయింది కదా 15 ఆగస్టు. ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడు చేస్తాను, పార్లమెంట్ ఎన్నికల ముందు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా? ఇది మోసం కాదా? ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. మరి అయిందా రుణమాఫీ? ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు, రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు, రాజీనామా చెయ్యి అన్నాడు. నేను అట్లా మాట్లాడను, నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు. ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు, మాట మీద నిలబడడం నాకు తెలుసు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే 2 సార్లు రాజీనామా చేసిన, మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది. నువ్వు మోసం చేసే చరిత్ర నీది, పార్టీలు మారిన చరిత్ర నీది, కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన చరిత్ర నీది, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అయితే రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు, వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. మీరే సాక్ష్యం. జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు 15 ఆగస్టు తర్వాత. పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఏమంటాడు, ఇక రుణమాఫీ పూర్తి కాలేదు, ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, త్వరలోనే ఆ 12,000 కోట్లు విడుదల చేస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది, మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17,000 కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు, 17 లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు 12,000 కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకులో పైసలు జమ కాలే, వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా, దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు కనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు, ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగాకోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన